టెట్కి యూజ్ అయ్యే ఇంకొక మ్యాథ్స్ బిట్ చూద్దాము. ఓకే, సి ఒక పరీక్షలో 35% ఆఫ్ విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది 455 మంది ఫెయిల్ అయ్యారు అనమాట. తప్పారు ఆర్ ఫెయిల్ అయ్యారు. అసలు పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అడుగుతున్నారు. ఓకే, చూద్దామా. చూద్దాం. అసలు పరీక్షలో 35% మంది విద్యార్థులు పాస్ అవ్వగా అంటే టోటల్ విద్యార్థులు ఎంతమంది అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అనేది విద్యార్థులు హాజరయ్యారు అనుకుందాం. ఓకే, అందులో ఎంతమంది పాస్ అయ్యారు? 35% విద్యార్థులు పాస్ అయ్యారు. ఓకే, పాస్ అయ్యారు. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 100%లో రిమైనింగ్ 65% మెంబర్స్ వీళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు? మిగతా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 65% ఎందుకు సమానము? 455కి సమానం అనమాట. చూడండి, ఇక్కడ ఉందని చూడండి. 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది ఫెయిల్ అయ్యారు. అంటే 65% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అయ్యారు అనమాట. సో అసలు పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చూద్దాం? ఏకవస్తు మార్గంలో మనం క్యాల్కులేషన్ చేద్దాం. అది ఎట్లా అంటే ఎక్కువ బై తక్కువ 100/65 ఇంటూ 455 అనమాట. ఓకే, ఎందుకని మనం 100 ఎక్కువ బై తక్కువ తీసుకున్నాం? మనకి 100% టోటల్ అంటే 100% ఆఫ్ విద్యార్థుల సంఖ్య కావాలి. సో మనం ఏం కావాలంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 455 వేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏ టేబుల్లో చూద్దాం? 5 టేబుల్లో చూద్దాం. ఓకే, 5 1s are 5, 5 3s are 15. నెక్స్ట్ 4 9s are 5 9s are 45. ఓకే, నెక్స్ట్ 5 1 5. నెక్స్ట్ ఇది ఆడ్ నెంబరు, ఇది కూడా ఆడ్ నెంబరు. ఇది డిఫరెంట్ టేబుల్లో పోతుంది. సో మనం 13 టేబుల్లో ట్రై చేద్దాం. 13 టేబుల్లో ఏ నెంబర్తో పోతుందో చూద్దాం. ఓకే, 13 5s are 3 5 15, 5 3 15, 5 1 5 అంటే 55. సో రాలేదు. నెక్స్ట్ 13 7 చేద్దాం. ఓకే, నెక్స్ట్ 7 3 21, 7 1 7, 7 8 9. ఓకే, 91 అంటే 13 1s are 13. నెక్స్ట్ 13